Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు, మధ్యంతర బడ్జెట్ను. సో ప్రతి ఒక్కరి ఆశలు అంచనాలు అన్నీ కూడా ఈ బడ్జెట్ పైన ఉన్నాయి. అయితే అసలు ఈ బడ్జెట్ అనేదాన్ని ఎలా రూపొందిస్తారు, ఒక బడ్జెట్ యొక్క ఆవశ్యకత ఏంటనే దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలకు అనుకూలంగా, సో వాళ్ళు దేనికి ఎంత కేటాయించాలి, వాళ్ళకు ఉన్నటువంటి పథకాలను బేస్ చేసుకొని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టేట్ బడ్జెట్ అనేది ఎక్కువ మంది జీవితాన్ని ప్రభావం చేయదు, కానీ ఒక సెంట్రల్ బడ్జెట్ అనేది భారతీయుల తలరాతను కూడా మార్చేటువంటి ఒక శక్తివంతమైన ఆయుధం. సో బేసిక్గా ఈ బడ్జెట్ ఒక హోల్ ఇండియాని, అంటే ఒక అందులో ఉన్నటువంటి ప్రజల్ని అండ్ ఇండియన్ ఎకానమీ ఏ దిశగా ప్రయాణించాలి, ఇండియన్ ఎకానమీ ఎంత పరుగులు పెట్టాలి అనే విషయాన్ని కూడా బడ్జెట్ తోటే ఒకసారి మనం ప్రతిసారి కంపేర్ చేసి చూస్తారు. ఈవెన్ మన మార్కెట్స్ని కూడా, స్టాక్ మార్కెట్ని గమనించినప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత వాటికి అనుకూలంగా సెక్టార్స్ అనేవి ఊపొందుకుంటూ ఉంటాయి. సో బడ్జెట్లో ఏ ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, సో వేటి మీద బడ్జెట్ని తగ్గించారు, వీటిని బేస్ చేసుకొని ఆ సెక్టార్స్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఒక ఇండియా ఫ్యూచర్ని డిసైడ్ చేసే బడ్జెట్ని అంత ఈజీగా రూపొందించేదేం కాదు. సో బేసిక్గా ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టే ముందు కంటే ఒక 6 నెలల ముందు నుంచే దానికి సంబంధించిన కసరత్తు రెడీ అవుతూ ఉంటుంది. అంటే దే విల్ కీప్ ఆన్ వర్కింగ్. బేసిక్గా ఓవర్ నైట్ జనరేట్ చేసేటువంటిది కాదు. ఎందుకంటే ఒకసారి ఫిబ్రవరి 1 తర్వాత దాన్ని ప్రవేశపెడితే మళ్ళీ మనకి ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు కూడా ఆ బడ్జెట్నే దానికి ఉన్నటువంటి అలాట్మెంట్స్ అలోకేషన్స్ని బేస్ చేసుకొని మన ఇండియా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో 6 months ముందే అన్ని మినిస్ట్రీస్కి అండ్ యూనియన్ టెరిటరీస్కి, స్టేట్స్కి, అన్ని కంపెనీస్కి కూడా, అంటే కంపెనీస్ అంటే ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ ఆపరేటెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక రకంగా సర్క్యులర్ పంపిస్తారు. సో మీకున్నటువంటి నెక్స్ట్ అప్కమింగ్ ఎక్స్పెండిచర్స్ ఏంటి, సో బేసిక్గా మీకున్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇంకేమేమి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు, మీకున్నటువంటి ఆదాయం ఏంటి, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏంటి. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ అబౌట్ ద కరెంట్ బడ్జెట్, అందులో మిగులు బడ్జెట్లు కూడా కొన్ని ఉంటుంటాయి కదా. సో వాటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి ఒక డేటాని వాళ్ళు సేకరించడం మొదలు పెడతారు. సో వచ్చినటువంటి డేటాని క్లియర్గా వాళ్ళు అబ్జర్వ్ చేసి పర్టికులర్గా ఫస్ట్ మినిస్ట్రీ లెవెల్లో చెక్ చేసుకుంటారు. సో ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత బడ్జెట్ రిక్వైర్మెంట్ అనేది ఉంది, తర్వాత స్టేట్ వైజ్గా ఏ స్టేట్కి ఎంతెంత బడ్జెట్ రిక్వైర్మెంట్ అనేది ఉంది, ఆ తర్వాత ఇండివిజువల్ కంపెనీస్ వైజ్గా, గవర్నమెంట్ ఆపరేటెడ్ కంపెనీస్ వైజ్గా వేటికైనా అలోకేషన్ సపరేట్గా అవసరం ఉందా. సో దీని తర్వాత వాళ్ళు దానికి సంబంధించి సో ఓకే మనకి టోటల్గా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, నెక్స్ట్ మన టోటల్ గవర్నమెంట్కి వస్తున్నటువంటి ఆదాయం ఎంత ఉంది, సో ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. సో ఈ రెండింటిని క్లబ్ చేసి చూసి మనకి అదనపు బడ్జెట్ ఎంత కావాలి అన్న దాని గురించి ఆలోచన మొదలు పెడతారు. సో అదనపు బడ్జెట్ ఎంత కేటాయించాలి అన్న దాని గురించి ఆలోచించి దానికి సంబంధించిన కమిటీ క్లియర్గా రివ్యూ చేసుకున్న తర్వాత సో దాన్ని ఒకవేళ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే మనకు అప్పు తీసుకోవాలి అన్న కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారు అనుకోండి, ఇమీడియట్గా 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లకు వెళ్ళలేరు. సో బేసిక్గా మనం దాన్ని జీడిపి తోటి కూడా ఈక్వేట్ చేసుకుంటూ వెళ్తాం. సో మన కంట్రీ గ్రోత్ ఎంత ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మన బడ్జెట్ని ఎంత పెంచాలనేది కూడా ఈక్వేట్ చేస్తూ ఉంటాం. సో రీసెంట్గా గమనిస్తే లాస్ట్ 1-2 monthsలో న్యూస్ ప్రకారం కూడా ఈ మనకి అంటే వాట్ ఎవర్ ద డెప్స్ వీఆర్ హ్యావింగ్ ఆ జీడిపిని దాటిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుందని ఒక భయం కూడా మనకి రీసెంట్గా న్యూస్లో కంటిన్యూస్గా వచ్చింది. అది మార్కెట్లో ఒక ఫియర్ కూడా నెలకొంది. సో బేసిక్గా జీడిపిని ఈక్వేట్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ ఎంత అప్పు చేయాలి అన్న దాన్ని ప్లాన్ చేసుకుంటూ మనకి నెక్స్ట్ అప్కమింగ్ సో దానికి సంబంధించిన ప్లానింగ్ చేస్తారు. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మొత్తం 100% యాక్సెప్ట్ చేస్తారు అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రతి స్టేట్ నుంచి వచ్చినటువంటి డిమాండ్ యాక్సెప్ట్ చేస్తారన్న కేసు కూడా ఉండదు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్, రియల్ రిక్వైర్మెంట్, ఇమీడియట్ రిక్వైర్మెంట్ వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళకి నెక్స్ట్ నియర్ టర్మ్ ఫ్యూచర్లో ఏ పర్టిక్యులర్ సెక్టార్ని ఇండివిజువల్గా గ్రో చేయాలి అన్న దాని మీద కూడా కొంతవరకు ఆలోచన చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి రైల్వే నెట్వర్క్ని చాలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. రైల్వే నెట్వర్క్కి సంబంధించి లాస్ట్ 1-2 years నుంచి ఫోకస్ చాలా పెరిగింది. కొత్త రకాల ట్రైన్స్ని తీసుకురావడం, ఇప్పుడైతే సపరేట్గా బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురావాలి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ రావాలనేది ఉంది. నెక్స్ట్ దానికి సంబంధించి ఆ లైన్స్ని ఎలక్ట్రిఫై చేసే వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ని పెంచాలి అంటే ఇప్పుడంటే ఇమీడియట్గా జరగబోయే దాంట్లో కాదు, మేబీ అప్కమింగ్ వాటర్లో పెంచాలి
అనే దాంట్లో కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి ఏది అవసరం అన్న దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ ఉంటారు కదా, క్యాబినెట్ మినిస్టర్, అదే క్యాబినెట్ మీటింగ్, ఆ క్యాబినెట్ మీటింగ్ తోటి ఆ క్యాబినెట్లో మీటింగ్ పెట్టి ఆ బడ్జెట్కి సంబంధించి ఇంటర్నల్ డిస్కషన్స్ అన్ని చేసి మళ్ళీ అందులో ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయో చూసి వాటిని రివైజ్ చేస్తాడు. అయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారితో కూర్చొని డిస్కషన్ చేసుకున్న తర్వాత దాని ఫైనల్ డ్రాఫ్ట్ని రెడీ చేస్తారు. సో ఒకసారి దాన్ని ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి గారి దగ్గర అనుమతి అంటే అప్రూవల్ తీసుకున్నాక, ఆమోదం తీసుకున్న తర్వాత అది ఫిబ్రవరి 1వ తారీఖున మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో మనకు దానికి సంబంధించిన డిస్కషన్స్, డిబేట్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ ఫైనల్ అప్రూవల్ కోసం మళ్ళీ అది రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31, వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు కూడా ఆ బడ్జెట్ అనేది మనకి లైవ్లోకి వస్తుందన్నమాట. సో బేసిక్గా ఈ ప్రాసెస్ అంతా జరగటానికి దాని వెనకాల చాలా కసరత్తులు ఉంటాయి. ఇందులో మనకి కొన్ని స్వీట్ ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్ ఇప్పుడు అంతా మనం చెప్పింది ఏంటి అంటే ప్రోటోకాల్, ఒక రకంగా ఒక ప్రోటోకాల్ యాక్టివిటీ, కాన్స్టిట్యూషనల్గా మనం ఎలా దీన్ని యాక్టివ్గా రన్ చేయాలన్న దాంట్లో మనకి ఒక ప్రోటోకాల్ యాక్టివిటీ ఉంది. ఇందులో కొన్ని ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఏవైతే వీళ్ళు ఇంత కసరత్తు చేశారో, ఈ కసరత్తు చేసినటువంటి ఆ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ఆ ఫైనాన్స్ మినిస్ట్రీ హల్వా ఈవెంట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు. హల్వా వేడుక ఒకటి జరుగుతుంది. హల్వా వేడుక అనేది ఒకటి జరుగుతుంది. సో హల్వా వేడుక అంటే ఏంటి అని అంటే ఒక హల్వాని ఒక హ్యూజ్ దాంట్లో వండించి హోమ్ మినిస్ట్రీ డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహకరించినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి హల్వాని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇది ఒక ట్రెడిషన్గా వస్తుంది తప్పించి ఇదేదో ప్రోటోకాల్ యాక్టివిటీ అనేది కాదు. సో మనం గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ఈ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారో ఈ రోజుకి కూడా ద సేమ్ ట్రెడిషన్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్ ఇన్ ద సేమ్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో బేసిక్గా మనం అనుకుంటూ ఉంటాం జస్ట్ ఏదో ఫిబ్రవరి 1వ తారీఖు ఒక అనౌన్స్మెంట్ రాగానే పిచ్చి బడ్జెట్ మంచి బడ్జెట్ అని చెప్పేసి ఒక సింగిల్ స్టేట్మెంట్ని పాస్ చేస్తూ ఉంటాం. కానీ సో బేసిక్ ఒక బడ్జెట్ అనేది మార్కెట్లోకి లైవ్లోకి రావడానికి అంటే మన కంట్రీలో ప్రజెంట్ చేయడానికి దాని వెనకాల ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. సో బేసిక్గా అక్కడ రకరకాల మాటలు వింటూ ఉంటాం పొలిటికల్గా. అంటే పొలిటికల్గా మా దగ్గర పక్షపాతం చూపించారు, మా స్టేట్కి ఇవ్వలేదు, మా డిపార్ట్మెంట్స్కి ఇవ్వలేదు, XYZ అనేది మనం పొలిటికల్గా మాటలు వింటూ ఉంటాం. కానీ బట్ ఆన్ ద హోల్ థింగ్ ఏంటి అని అంటే ఒక బడ్జెట్ రూపొందించేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితులు నెక్స్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అన్న ఒక విషయాన్ని ఫస్ట్ మైండ్లో పెట్టుకొని ఎవరైనా దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఎస్ అందులో కొంతవరకు ఏదైనా ఉంటే మినిస్ట్రీకి లోపల పలానా స్టేట్కి ఎక్కువ చేయాలనేది ఉండొచ్చేమో, కానీ అది ఎప్పుడు కూడా నేను డామినేట్ అవుతుందని అనుకోను. ఎందుకనంటే ఎవరికైతే ఎమోషన్స్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో ఎమోషన్ డామినేషన్ అనేది పనిచేయదు. పీపుల్ విల్ ఆల్వేస్ వర్క్ ఆన్ ద లాజికల్ గ్రౌండ్స్. సో ప్రెసెంట్ ఉన్నటువంటి మన ఎకనామిక్ కండిషన్ ఏంటి, మనకు వస్తున్న ఇన్కమ్ ఏంటి, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఏంటి, వాటికి చేయాల్సిన అప్పులు ఏంటి, సో వీటన్నిటిని కూడా లాజికల్గానే మన ఎకనామిక్ కండిషన్స్ బేస్ చేసుకునే చేస్తారు. ఎవ్రీ టైం ఎవ్రీ సెక్టార్కి ఎక్కువ ఎలోకేషన్ జరుగుతుంది అంటానికి కూడా ఏం లేదు కదండి. మనకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సైకిల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్కి ఎక్కువ ఎలోకేషన్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద స్టేట్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్కి ఎక్కువ ఎలోకేషన్స్ జరుగుతుంది. మనం చాలా సందర్భాల్లో చాలా స్టేట్స్ని చూసాం. బాగా వెనకబడ్డ స్టేట్స్ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ వచ్చిన తర్వాత అభివృద్ధిలో చెందిన స్టేట్స్ కూడా చాలా వచ్చాయి. ఓవర్ ద ఎలోకేషన్ లైక్ వాళ్ళకి అంటే జస్ట్ ఎలోకేషన్ అంటే ఫండ్ ఒకటి ఇవ్వటమే కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళకి ఇవ్వటము, అంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయటము, అండ్ రైల్వే నెట్వర్క్స్ని బిల్డ్ చేయటము, పెద్ద పెద్ద జంక్షన్స్ అంటే రైల్వే జంక్షన్స్ని బిల్డ్ చేయటము, సో కనెక్టివిటీ బిల్డ్ చేస్తారు, హైవే నెట్వర్క్స్ని బిల్డ్ చేస్తారు. సో అన్ని రకాలుగా ఏ స్టేట్కి ఎలా చేయాలి అంటే బడ్జెట్ ఒకటి ఎలోకేషన్ అంటే డైరెక్ట్గా ప్యాకేజ్ రూపంలో ఒకరికి ఇవ్వటం కాదు. బేసిక్గా వాళ్ళకి ఏమేమి చేయగలుగుతారు అనేది డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనే దాంట్లో కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన స్టేట్కి ఇచ్చే బడ్జెట్ కాకుండా మనకి స్టేట్కి ఇచ్చే బడ్జెట్ కాకుండా పర్టికులర్గా మన స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి షిప్ యార్డ్ డెవలప్మెంట్స్ అండ్ నెక్స్ట్ హైవే నెట్వర్క్ డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో బేసిక్గా ఒక స్టేట్ని డెవలప్ చేసే క్రమంలో వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ
అక్కడ ఏదైతే అవసరం ఉంటుంది అన్న దాన్ని ఐడెంటిఫై చేసి సో పర్టికులర్గా వాళ్ళ కంట్రోల్లో ఉన్న దాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం కూడా కొంతవరకు చేస్తూ ఉంటారు. విమానాశ్రయాలు కానీ, రైల్వే కానీ, షిప్ యార్డ్స్ కానీ, ఇవంతా కంప్లీట్ కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు పర్యాటక శాఖ కూడా కొంతవరకు ఇవన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. అండ్ శిశు సంక్షేమకు కూడా డైరెక్ట్ గా కేంద్రానికి సంబంధించినటువంటి పథకాలు ఉంటూ ఉంటాయి. సో బేసిక్ గా వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో అవి డైరెక్ట్ గా వాళ్ళ త్రూ చేస్తారు. కొంతవరకు అలొకేషన్ స్టేట్కి ఇస్తూ ఉంటారు. సో బేసిక్గా పొలిటికల్ జడ్జిమెంట్ అనేది పక్కకు పెట్టి మన ఇండివిజువల్గా వాళ్ళు ఒక రైల్వే నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారు అని అంటే ఏ జోన్లో చేస్తున్నారు, రోడ్ నెట్వర్క్స్ని బిల్డ్ చేస్తున్నారు అంటే ఏ జోన్స్లో చేస్తున్నారు. సో విడివిడిగా మనం ఒక్కొక్క శాఖకు విడగొట్టి కనుక చెక్ చేస్తే అప్పుడు ఒక క్లియర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. రాదర్ దాన్ మన సహజంగా బడ్జెట్ రాగానే ప్రెస్ మీట్లు అన్నీ కూడా స్టేట్ వైజ్గా ఏంటి మాకు అన్యాయం జరిగింది, మాకు రాలేదు, మా మీద కరుణ చూపలేదు, జాలి చూపలేదు, ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. సో రాదర్ దాన్ దట్ ఏంటి అని అంటే మనం జోన్ వైజ్ గా చెక్ చేసుకోవాలి. జోన్ వైజ్ గా చెక్ చేసుకుంటే మనకి మన రీజియన్ లో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఒక బ్లైండ్ జడ్జిమెంట్ పాస్ చేసే ముందు బడ్జెట్ ని పూర్తిగా చదివి, ఇంత కసరత్తు చేసిన బడ్జెట్ ని క్లియర్ గా చదివిన తర్వాతనే ఎవరైనా ఒపీనియన్ పాస్ చేయడం బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.